హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము యాక్చువల్గా ఆఫీస్కి ఆఫ్ తీసేసుకొని బయటకు వెళ్తున్నాం డే ఆఫ్కి. ఎందుకంటే వీకెండ్స్లో యాజ్ యూ నో 1 year నుంచి ఎంత ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి. సో యాక్చువల్గా సాటర్డే సండే వెళ్దామంటే క్లాస్ ఉంటుంది కాబట్టి నేను క్లాస్ స్కిప్ చేయాలనుకోవట్లేదు ఈసారి. అందుకని చెప్పేసి ఆఫీస్కి ఆఫ్ తీసేసుకొని డే ఆఫ్కి వెళ్తున్నాము. సో ఈరోజు అసలు ట్రిప్ ఎలా ఉంటుందో నాకు అస్సలు ఐడియా లేదు, ఎందుకంటే నాకేమో మాన్సూన్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ టైంలో వెళ్తే బాగుంటుంది వ్యూ అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. సో నిన్న వరకు వర్షం వచ్చింది, బట్ ఈరోజు అయితే వెదర్ ఓకే ఉంది. ఇట్లానే ప్రెషర్ ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ప్లేస్కి వెళ్తే కొంచెం రిలాక్స్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బీ. हाय फ्रेंड्स किदानन कागा फ्रेंड्स ఉంటావా చూడిందు శేఖర్ హాయ్ హాయ్ టీ కావాలా శేఖర్ బర్త్డేకి మీట్. సో అదన్నమాట, మేము టీ తాగే గ్యాప్లో వర్షం అక్కడ మాకు ఫుల్ స్టార్ట్ అయిందనమాట. కొంచెంసేపు కూర్చున్నాము, ఎలాగో రెయిన్ కోట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. వెళ్తున్నప్పుడు చాలా గ్రీనరీ ఉంది అండ్ బాగున్నాయి లొకేషన్స్. నాకేమో ఏవేవో ఐడియాస్ వస్తున్నాయి, ఇక్కడ అది చేద్దాం, ఇక్కడ ఇది చేద్దాం అని చెప్పి. ఇక్కడ ఒక మంచి లొకేషన్ కనిపించింది, ఏమైనా ఫొటోస్ రీల్స్ చేయడానికి బాగుంటుంది అనిపించింది. అసలు వెదర్ ఎంత కూల్గా, అసలు ఎంత నార్మల్గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే హైదరాబాద్లో 3 days నుంచి అస్సలు తగ్గట్లేదు వర్షం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, హ్యాపీగా అనిపించింది చాలా. ఈ ట్రిప్ సక్సెస్ అవుతుంది అనిపించింది అండ్ ఐ స్టార్టెడ్ డాన్సింగ్. ఎందుకంటే చాలా డేస్ తర్వాత అట్లా ఆఫ్ తీసేసుకొని పొల్యూషన్ నుంచి బయటకు వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, మంచిగా చిల్ అవుతూ రైడ్ వెళ్తుంటే ఆల్మోస్ట్ అనంతగిరి హిల్స్ రీచ్ అవుతున్నాం అనుకునే టైంలో వర్షం స్టార్ట్ అయింది. వీడియో తీసుకుంటే కార్లో రావాలి నెక్స్ట్ టైం. సో అదన్నమాట, చాలా తడిసిపోయాము. సో మధ్యలో ఆగి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా అనంతగిరి హిల్స్ రీచ్ అయిపోయాం అనమాట. సో వీఆర్ ఎట్ అనంతగిరి హిల్స్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఏదైతే ఉందో అది హిల్ పైన కన్స్ట్రక్ట్ చేశారో, కిందకి చూస్తే మొత్తం ఫారెస్ట్, గ్రీనరీ, వర్షం అండ్ ఇది చూడడానికి అండ్ ఈ వెదర్ వల్ల ఈ టెంపుల్ బ్యూటీ ఇంకా ఎన్హాన్స్ అయినట్టు అనిపించింది నాకు. మనం కిందకి వెళ్ళాలంటే ఇదే వే. ఒక టెంపుల్ చూడండి ఎంత బాగుందో, ఎందుకంటే మేము భద్రాచలం వెళ్ళాం కదా ఫస్ట్ ట్రిప్, అప్పుడు కూడా సేమ్ ఇట్లాంటిది ఒక టెంపుల్ ఉండే, అట్లనే అనిపించింది.
స్టెప్స్ అన్నీ దిగేసి వెనక చూస్తే ఇన్ని స్టెప్స్ దిగామా మేము అనిపించింది. అసలు తెలియని కూడా తెలియలేదు టైం. అసలు నొప్పి కూడా అనిపించలేదు. ఇక్కడైతే మొత్తం బురద ఉంది. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి ప్లేసెస్లో, ఫుల్ వర్షం ఉంది కాబట్టి. అండ్ అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అక్కడ శివాలయం ఉందన్నమాట. మేమిప్పుడు అనంతగిరి హిల్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము పైకి. ఇంకా కొంచెం పైకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ వస్తుంది అనమాట. జస్ట్ ఆ ఒక్క లొకేషన్ చూసేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. దిస్ ఈస్ ద వ్యూ. ఐ జస్ట్ లవ్ దిస్. అసలు ఎంత బాగుందో. అండ్ మేము అది చూసేసి స్టార్ట్ అయిపోయినాము. నేనైతే ఫుల్ వైబ్ చేస్తున్నా. లైక్ నా స్ట్రెస్ అంతా ఇలా ఎగిరిపోయింది ఈరోజు. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అసలు ఒక్కసారి బయటికి వచ్చేసరికి. ఏవైనా నచ్చిన ప్లేసెస్ ఉంటే అన్నీ క్యాప్చర్ చేసుకుని ఐ జస్ట్ వాంట్ టు కీప్ దిస్ యాజ్ ఎ మెమరీ అనమాట. దట్ ఈస్ హౌ. అండ్ వెళ్తున్నప్పుడు మధ్యలో మళ్ళీ వర్షం తగిలింది. వెళ్ళేటప్పుడు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ రీచ్ అయ్యేంత వరకు వర్షం ఉంటూనే ఉంది గైస్. బట్ అయినా కూడా మేము అనుకున్నాము దిస్ ఈజ్ సంథింగ్ లైక్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, వీ జస్ట్ హ్యావ్ టు ట్రై అనిపించింది. ఇది కూడా మేము ఎంజాయ్ చేసాం. ఒక చిన్న షెడ్ లాంటిది ఉందన్నమాట. అక్కడ ఆగి లొకేషన్ చూసుకుంటున్నాము. ఇంకా హైదరాబాద్కి ఎంత టైం ఉంది ఏంటి అనేది. హైదరాబాద్ కా అమ్మా అంతేలా?